నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలంలో కోడి వ్యర్థాల మాఫియా చెలరేగిపోతోంది. కోడి వ్యర్థాల మాఫియా యథేచ్ఛగా సాగిపోతున్నా అధికారులు మాత్రం పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. వాహనదారులను అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ దురుసుగా సమాధానమిస్తున్నారు. కనీసం నెంబర్ ప్లేట్ కూడా లేనటువంటి వాహనంలో కోడి వ్యర్థాలు తరలిస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. అధికారులు పట్టించుకోకపోవడంతో కోడి వ్యర్థాల వల్ల దుర్వాసనలు, దోమలు వ్యాప్తి చెంది ప్రజలు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి విషజ్వరాల బారిన పడుతున్నారు. రోడ్ల మీద బండ్లు వెళ్తుంటే దుర్వాసన భరించలేక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఇంత జరుగుతున్నా ప్రజా నాయకులు, అధికార యంత్రాంగం పట్టీ పట్టినట్లుగా ఉండడంపై ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మరియు మండల ఎంపీడీఓ వెంటనే స్పందించి ఈ కోడి వ్యర్థాలను తీసుకొచ్చే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.